మీకు వివరం చెప్తున్నాను వినండి. నేను మీకు వివరం చెప్తున్నాను వినండి. చెప్పండి గురుగారు. ఆహారంలో అయ్యా రెసిన్ అనే పదార్థం కానీ, ఉచ్చ కానీ, ఉమ్ము కానీ, మలం కానీ కలిపితే దాని పేరు లవ్ జిహాద్. ఒక అమ్మాయికి ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ అమ్మాయిని మతం మార్చడానికి ముందుగా బురకాని, హిజాబ్ని అలవాటు చేస్తే దాని పేరు లవ్ జిహాద్. అలాగే హాస్పిటళ్ళు, ముఖ్యంగా పురుడు పోసుకునే స్థలాల్లో మన ఆడవాళ్ళకి భయాన్ని కలిగింపజేసి ఏం కంటాం బాబోయ్ పిల్లల్ని అనే స్థితికి తీసుకొస్తే ఖచ్చితంగా సిజేరియన్ పడద్దండి, బిడ్డ అడ్డం పడ్డాడు అనేలా చేస్తే అది మెడికల్ జిహాద్. అలాగే ఇందులో రేపు జిహాదులని ఇది ఒక వలయం అన్నమాట. ఈ వలయం నుంచి వచ్చేది విలయం. కానీ హిందువుల్లో రావాల్సింది ప్రళయం, లేకపోతే అయ్యేది ఓన్లీ మహాలయం. అంటే గురుగారు, నేను మనము మేడారం వెళ్తుంటాం గురుగారు అమ్మవారి పూజకి. అంటే మా ఆవిడ వాళ్ళ ఇంటి దేవత అనమాట ఆమె. అక్కడ నేను దాదాపుగా అందరితోనే అక్కడ అంటే ఎస్టీ వాళ్ళు ఒక గుంపుగా ఉంటే నేను వాళ్ళతో కన్వర్సేషన్ లో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు అంటే, మహేష్ అతని పేరు బాగా గుర్తుంది సార్, మనం మాట్లాడితే ఆ డాక్టర్లు కూడా ఇంటలేదు సార్, మమ్మల్ని భయపెడుతున్నారు వాళ్ళు, బిడ్డ అడ్డం తిరిగింది, బిడ్డ వెయిట్ ఎక్కువ ఉంది, మీ పాపకి ఆడు పేదవాడా పెద్దవాడా అని సంబంధం లేదు. ఏ దొరికితే ఫస్ట్ మన హిందువుల మీద వీళ్ళు ఫిజికల్ అంటే మెడికల్ అటాక్ చేయడమే. సార్ మీ బండగుర్తు చెప్తాను. ఇప్పుడు ముస్లిమ్స్కి వినండి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, కమ్యూనిస్టులకి, కాంగ్రెస్కి ఒకే లక్ష్యం ఉంది. ఏంటది? హిందువుల్ని లేకుండా చేయడం. అది కామన్ ఎజెండా. హిందువుల్ని లేకుండా చేయాలి, హిందువుల్ని తగ్గించాలి. దీనికోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ప్లాన్డ్గా. నువ్వేం కష్టపడుతున్నావు బొక్క? కాబట్టి ఇప్పుడు నాకు ఎయిర్పోర్ట్లో ఎవరో కలిశారు, అతను మెల్లో మాలేసాను, పెళ్ళి అయిందా అన్నాను, లేదన్నాడు. పెళ్ళి అయ్యాక ముగ్గురిని కను అని నా పక్కన కూర్చున్న అబ్బాయికి, కలిసిన వాడికి, అలా నాతో వివాహం కాలేదని చెప్పిన ముగ్గురు నలుగురికి అదే చెప్పాను. ముగ్గురినో నలుగురినో కను, లింగులింగం అంటూ ఒక లింగాన్ని కానీ అన్ని బోర్డు లింగంలా తయారు చేయకు అని చెప్పాను. ఇప్పుడు నీకు నెలకు 70,000 వస్తుంది, మీ ఆవిడకో 50,000 వస్తుంది, అయినా నీకు మాయ రోగం కండానికి. అటువంటి తినడానికి మాయ రోగం ఉండదు. నువ్వేమో ప్యూర్ వెజ్ ఫ్యామిలీ, శెట్టి గారి ఫ్యామిలీ, శర్మ గారి ఫ్యామిలీ, అయినా నువ్వు షవర్మా తినేస్తుంటావు, దరిద్రుడివి. పటేల్ తిన్నాడంటే ఒక అందం, రెడ్డి తిన్నాడంటే ఒక అందం. నువ్వెలా తింటారా పోరంబోకు నా కొడక? మళ్ళీ జంజి ఓటు వేసుకుని అనాకారి యాదవా. చెప్పు చెప్పు నాన్న. అయితే మెడికల్ గా ఈ సిజేరియన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గురుగారు, వాడు ఎనస్థీషియా స్పైన్ కి ఇస్తారంట, లేడీస్ కి వెన్ను పూసకి ఇస్తారంట గురుగారు. అదే తొందరగా నాశనం అవ్వాలి కదా నాన్న. అదే దానివల్ల లాసెస్ ఏంటంటే గురుగారు, దానివల్ల 3 సిజేరియన్స్ కంటే ఎక్కువ చేయలేరు ఆ బాడీకి, ఆ లేడీకి. మూడోది ఏంటంటే ఆ ఎనస్థీషియా వాడు స్పైన్ గీయడం వల్ల కంప్లీట్ గా ఒబెసిటీ రావడము, లేదంటే బోన్ డిఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది గురుగారు. అంటే ఎంతటి దారుణం పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి గురుగారు ఇది. అయితే గురుగారు చెప్పు మీ నుంచి నేను ఆశించేది ఒకటే గురుగారు, ప్రతి దగ్గర మీరు ఈ పాడ్కాస్ట్ లో కానీ లేకపోతే మీరు పబ్లిక్ మీటింగ్ లో కానీ చెప్పేది ఒకటే గురుగారు, నేను ఎంత మంది ముస్లింస్ అని కలుస్తానో వాడికి 23-24 ఏళ్ళు ఉంటే వాడి పిల్లల 2 పిల్లల్ని అంటాడు. మన హిందూ బాడకవులకి ఏమో పెళ్లిళ్ళు చేసుకోరా లంజోడుకులారా అంటే చేసుకుంటలేరు. ఆడపిల్లలు ఏమన్నా పోనీ సక్రమంగా దొరుకుతున్నారు అనుకుంటున్నావా? దయించి నేను ఈ మాట మాట్లాడినందుకు ఏం కాదు, ఏం మన్నించక్కర్లేదు, మన్నించాల్సిన మాట ఏం కాదు, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఎందుకంటే గురుగారు, నేను 23 సంవత్సరాలు పెళ్లి చేసుకొని 24 సంవత్సరానికి నా పెద్ద కొడుకు, 36 సంవత్సరాల వరకు నాకు 6 మంది పిల్లలు గురుగారు. మగాడు ఇగో కారులో ఇప్పుడు మా కారులో అందరూ మీకు చప్పట్లు కొట్టారు. మా డ్రైవింగ్ చేసేవాడు కూడా, మా అసిస్టెంట్ దాన్ని వదిలేసి చప్పట్లు కొట్టాడు స్టీరింగ్ లో. అందరు కూడా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అందరు కూడా గురుగారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. చెప్పండి గురుగారు. 1974లో
అంటే మీరు మేము పుట్టక ముందు నేను పుట్టాను గురుగారు. పుట్టే 74 పుట్టారా? నేను జూన్ 5 తారీఖు గురుగారు. 74 74 జూన్ 5 తారీఖు. సో నేను 75. సరే 74లో ఎన్టీ రామారావు పెద్ద ఆయన సినిమా తీశారు, దాని పేరు తాతమ్మ కళ. తాతమ్మ కళ, ఓకే. అందులో అది బాలకృష్ణకి ఫస్ట్ సినిమా. అందులో ఆయనకి 5 పిల్లలు ఆ సినిమాలో. ఓకే. ఎన్టీఆర్కి మామూలుగానే 11 మంది కదా. అవును. సో ఆయన 74 ఆ టైంలోనే మనకి చెంబులో బూంది మనకి ప్రధానమంత్రిగా ఉండేది. ఇందిరాగాంధీ. నేను అనలేదు, చెంబులో బూంది అన్న. మేము చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం, ఇందిరాగాంధీ చెంబులో బూంది అని. చెంబులో బూంది కిక్ ఇస్తుంది, ఇందిరాగాంధీ హిందువుల్ని కిక్ అయ్యేలా సిక్ అయ్యేలా చేస్తుంది. హిందూ జనాభాని తగ్గించడం ఎలా అనే కాన్సెప్ట్లో ఇందిర చేసినటువంటి ప్రక్రియ మొఘల్స్ కూడా చేయలేదు. గురుగారు సంస్కృతం కిక్ కాకుండా ఇంగ్లీష్ కిక్ ఇచ్చింది గురుగారు. అదే నేను చెప్పింది అదే. సో ఆవిడ ఏం చేసిందంటే హిందూ జనాభా తగ్గించడం అనే కార్యక్రమాన్ని కుటుంబ నియంత్రణ అని ఒక తెలివైనటువంటి పేరు పెట్టి హిందూ నియంత్రణ చేసింది. ఇప్పుడు నిజంగా కుటుంబ నియంత్రణే ఉండుంటే హిందువులు తగ్గిపోవడం, ముస్లింలు పెరగడం రెండూ జరగకూడదు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏ రూల్స్ లేవు. సో అక్కడ ఓన్లీ కార్యక్రమం, వాడు పగలు రాత్రి పైన కింద కష్టపడ్డాం. సో కాబట్టి నేనేమంటా అంటే మనం ఇందిరాగాంధీని అన్నా ఉపకారం లేదు, రాహుల్ బూందీని అన్నా బాల్ డ్యాన్సర్ అన్నా ఉపకారం లేదు. హిందువులు మారాలి. ముస్లిమ్స్ ఆల్రెడీ మారారు కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు, క్రైస్తవులు మారారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. ఇక మారవలసింది హిందువులు. మొన్న మధ్య పెద్ద బామ్మరిది ఏమన్నాడంటే అభీ తక్ ఆప్ ఇంజనీరింగ్ పడా బస్ और डॉक्टर पढ़ा बस, अभी मुसलमान लोग अभी आप లాయర్ పడో. మీరంతా లాయర్ బాగా చదివి జడ్జీలు అయ్యి ఈ రాజ్యాంగాన్ని మార్చండి. ఇక అదవుతుందా? వాళ్ళకి లక్ష్యం ఉంది నాన్న. ముస్లిమ్స్కి లక్ష్యం ఉంది, మనకే ఉందన్న. లక్ష్మీదేవి ఉంటే చాలు, మేడ ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ ఆ మేడలు కార్లు అన్నీ వాళ్ళ కోసం రెడీ చేయడం కదా. నువ్వు రెడీ చేసి నీ కూతుర్ని, నీ పిల్లాన్ని, నీ పిల్లల్ని వాళ్ళ దగ్గర పండబెట్టడానికి రెడీ చేస్తున్నావు, నీ ఫ్లాట్లోనే వాళ్ళని ఫ్లాట్ చేయడానికి. నిన్న నేను ఎక్కడ కలిసిన గురుగారు, ఇప్పుడు నేను పూజా సామాన్ తీసుకోవడానికి వెళ్ళిన ఇక్కడ దాదాపుగా నేను ఉండే దగ్గర అంతా ఎన్విరాన్మెంట్ కూడా దాదాపుగా 50 to 60% అందరు కూడా నేను చేసేయం అలవాటు గురుగారు. కొందరు ఈ మరకలు చూడగానే ఇట్లా చూస్తారు, ఎందుకంటే మన బొట్టు నవ్వుతూ నిండా బొట్టు ఉంటుంది పెద్దగా, చాలా అంతే కదండి. ఎప్పుడైనా దైవాన్ని చూస్తే దెయ్యాలకు భయమే కదా. ఎగ్జాక్ట్లీ గురుగారు. నేను కూడా అనుకుంటా వాళ్ళు రాక్షసులు. ఇంట్లో ఇవన్నీ పిల్లలకు కూడా అందరూ చెప్తా, నాన్న మీరు ధర్మాన్ని పాటించండి. స్పష్టంగా చెప్పాలి, అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్ది అని చెప్తే చాలు. అస్సలు మీలాంటి వాళ్ళ పాడ్కాస్ట్ విన్న తర్వాత అసలు నా నోటి నుంచి ఆ మాట కాదు గురుగారు. ఫస్ట్ సనాతన ధర్మం ముఖ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంలో ఉండండి, ధర్మాన్ని పాటించండి, ధర్మంతో పాటు నడవండి. ఇదే గురుగారు నేను పిల్లకి చెప్పేది. అమ్మవారి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యానికి వెళ్తున్నారు, మంచి చదువుకుంటున్నారు గురుగారు. నాన్న ఒక్కటే 2 మార్గాలు గుర్తుపెట్టుకోండి, జనము ధనము ఈ 2 పెరగాలి. హిందువుల దగ్గర సొమ్ము దమ్ము పెరగకపోతే దుమ్ములో కలిసిపోవడం చాలా తొందరగా అయిపోద్ది నాన్న. హిందువులు మారాలి, ఇదొక్కటే నినాదం. హిందువులు పెరగాలి, హిందువుల కండబలం పెరగాలి, హిందువులు పదవుల్లో ఉండడం. ఇప్పుడు చూడండి, సువేందు అధికారి బెంగాల్ సీఎం ఒక్క నెల చూపించండు. నిన్న బక్రీద్కి ఆయన ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గర కూర్చుని ఆవుని నిమిరొచ్చాడు. ఆవుని తినే నా కొడుకులు మాకు సీఎంలు అవ్వకూడదు, ఆవుని రక్షించేవాడు కావాలి, ఓట్లు వేసేవాళ్ళు హిందువులు అయి ఉండాలి, బూట్లు నాకే నా కొడుకులు హిందువులు కాదు, అన్ని మతాలు సమానమనే పోరంబోకు నా కొడుకులు హిందువులు కాదు, నటించే నా కొడుకులు హిందువులు కాదు. వీ వాంట్ కట్టర్ హిందూస్, నాట్ కట్ చేసుకున్న హిందువులు.
కట్టరు కావాలి గురుగారు మనం. అదే చెప్పేది, కట్ చేసుకున్నా కొడుకులు మాకెందుకు బొందుగాళ్ళు. కట్ చేసుకునే వాళ్ళు వద్దు, కట్ చేసే వాళ్ళు వద్దు, ఈ కటింగ్ అసలుకే వద్దు గురువు మనకి. అందుకే ఇంకా మీరు ఒక పని చెప్తాను మీకు, ఆ పని అప్లై చేసి నాకు వీడియో పెట్టాలి. మీ ఇంట్లో ఇవాళ ఎవరు? శుక్రవారం గురుగారు. ఆ? శుక్రవారం. శుక్రవారం. అవును గురుగారు. రేపు సాయంత్రం 7 గంటలకి మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని రామాయణంలో ఒక్కొక్కరు ఒక్కో పేజీ చదివి దాని వీడియో తీసి నాకు పంపండి. ఖచ్చితంగా గురుగారు. ఇదే మీరు అన్ని ఇళ్ళకి అలవాటు చేయాలి. ప్రతి హిందూ ఇంట్లో శనివారం సాయంత్రం కూర్చోవాలి, ఒక్కొక్కడు ఒక్కో పేజీ చదవాలి, ఒక 5 నిమిషాలు హరే రామ హరే కృష్ణ భజన చేయాలి, కథం మొత్తం సెట్ అయిపోద్ది. నైనా నైనా సంతో ఇదే లాస్ట్ పాయింట్. ఫోన్ పెట్టేస్తాను, చెప్పు. లేదు గురుగారు, అయితే మీరు ఏంటంటే మీరు ఇక్కడ చెప్పిన కూడా చెప్పండి, అరే సెటిల్మెంట్ అనేది డబ్బుతో ఉండదురా, సెటిల్మెంట్ అనేది మీకు ధనంతో కాదు, మీ బిడ్డలతో కూడా ఉండాలంటే మీరు తొందరగా పెళ్లి చేసుకుంటా హిందూ నా కొడుకలారా అని వాళ్ళకి గడ్డి పెట్టి చెప్తారా, తిట్టి చెప్తారా, చెప్పండి గురుగారు దయచేసి. చెప్తూనే ఉన్నావు నాయన, చెప్తాను కూడా చెప్పండి అని నేను కోరుకుంటా. ఖచ్చితంగా నాన్న. ఓకే గురుగారు. అరే